శ్వాస ధ్యానం ఈ మాట వినగానే మనలో చాలామందికి గుర్తొచ్చేది ప్రశాంతంగా కూర్చుని నెమ్మదిగా గాలి పీల్చి వదలడం. చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా. అవును. కాని మన దగ్గరున్న ఈ సమాచారాన్ని చూస్తుంటే ఇది అంతకంటే చాలా లోతైనది. ఒక రకంగా చెప్పాలంటే ఒక శాస్త్రీయమైన ప్రక్రియలా కనిపిస్తోంది. కరెక్ట్. ఇది కేవలం శ్వాసను గమనించడం మాత్రమే కాదు, మనస్సును ఒక క్రమపద్ధతిలో అంటే దశలవారీగా ఒక ఉన్నతమైన ఏకాగ్రత వైపు నడిపించే ఒక ప్రయాణంలా ఉంది. మీరు చెప్పింది అక్షరాల నిజం. చాలామంది శ్వాస ధ్యానాన్ని ఒక రిలాక్సేషన్ టెక్నిక్గా మాత్రమే చూస్తారు. అవును, ఒత్తిడి తగ్గించుకోవడానికి. సరిగ్గా. కాని దాని అసలు ఉద్దేశం వేరు. మనసును ఒక పనిముట్టులా మార్చడం. సింపుల్గా చెప్పాలంటే ఇది మనసును ఒకే విషయం మీద నిలపడం నేర్పించే ఒక ట్రైనింగ్ అన్నమాట. ఓ, ఒక ట్రైనింగ్ లాగా. అవును. గాలి పీల్చడం అనే ఒక మామూలు స్థూలమైన పని నుండి మొదలుపెట్టి నెమ్మదిగా మనసు లోపలికి అంటే సూక్ష్మమైన అనుభూతుల వైపు ప్రయాణించడం. ఇక్కడ కీలకం చేయడం కాదు, గమనించడం. గమనించడమా? ఆ బలవంతంగా శ్వాసను నియంత్రించడం కాదు, సహజంగా జరిగే ప్రక్రియను ఒక సాక్షిలా చూడటం. సరే, అయితే ఈ ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది? మొదటి అడుగులేంటి? ఎవరైనా దీన్ని మొదలు పెట్టాలంటే వాళ్లు శ్వాసను ఎలా సంప్రదించాలి? ఈ సమాచారం ప్రకారం మొదటి 2 దశలు చాలా ముఖ్యమైనవి. వాటిని కనెక్టింగ్ అంటే అనుసంధానం మరియు ఫిక్సింగ్ అంటే స్థిరీకరించడం అంటారు. కనెక్టింగ్ మరియు ఫిక్సింగ్. అవును. కనెక్టింగ్ అంటే శ్వాస లోపలికి వెళ్లడం, బయటికి రావడం, ఈ రెండింటినీ ఒకదానితో ఒకటి కలపడం. అంటే మనం గాలి పీల్చుకున్న తర్వాత వదిలే ముందు ఒక చిన్న గ్యాప్ ఉంటుంది. అలాగే వదిలిన తర్వాత మళ్ళీ పీల్చుకునే ముందు కూడా ఉంటుంది. ఈ పద్ధతిలో ఆ విరామాలను పట్టించుకోకుండా శ్వాసను ఒక నిరంతర వృత్తంలా, ఒక చక్రంలా భావించాలి. ఒక్క నిమిషం, ఇది కొంచెం వింతగా అనిపిస్తోంది. ఆ విరామాలు సహజమైనవి కదా. శ్వాస ఆగిన ఆ కొద్ది క్షణాలను ఎందుకు తొలగించాలి? వాటిని కూడా గమనించాలి గదా. ఇక్కడే అసలు రహస్యం దాగి ఉంది. మన మనసు ఒక కోతిలాంటిది అంటారు కదా. అవును. దానికి ఖాళీ దొరికితే చాలు అటు ఇటూ దూకేస్తుంది. శ్వాస ఆగిన ఆ చిన్న చిన్న విరామాలలోనే మనసు పక్కదారి పడుతుంది. ఓకే. ఆలోచనలు, జ్ఞాపకాలు, భవిష్యత్ ప్రణాళికలు ఇవన్నీ ఆ గ్యాప్లోనే చొరబడతాయి. నిజమే. శ్వాసను ఒక నిరంతర చక్రంగా మార్చినప్పుడు మనసుకు పక్కకు వెళ్లడానికి ఆస్కారముండదు. దానికి ఒకే పని ఉంటుంది, ఆ చక్రంతో పాటే తిరగడం. ఇది మనసును కట్టిపడేసే మొదటి అత్యంత కీలకమైన మెట్టు. అర్థమైంది. అంటే మనసు పక్కకు వెళ్లడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా శ్వాస అనే చక్రంలో దాన్ని బంధించడం. సరే, ఇది కనెక్టింగ్. మరి ఫిక్సింగ్ అంటే ఏంటి? దేన్ని స్థిరీకరించాలి? ఒకసారి శ్వాస నిరంతరాయంగా సాగుతున్నప్పుడు మన దృష్టిని ఒకే ఒక బిందువుపై స్థిరీకరించాలి. అదే ఫిక్సింగ్. ఒకే బిందువుపై ఎక్కడా? ఆ బిందువు ఎక్కడా అంటే ముక్కుపుటల అంచులను శ్వాస తాకే ప్రదేశం. గాలి లోపలికి వెళ్లేటప్పుడు, బయటికి వచ్చేటప్పుడు ఒక చిన్న స్పర్శ తెలుస్తుంది కదా. ఆ ప్రదేశంపై మనసును పూర్తిగా లగ్నం చెయ్యాలి. ఇంక దేని గురించి పట్టించుకోకూడదు. అంటే మొత్తం శ్వాస ప్రయాణాన్ని వదిలేసి కేవలం ఆ ఒక్క స్పర్శ మీదే దృష్టి పెట్టాలా? ఇది కూడా కొంచెం కష్టంగానే అనిపిస్తోంది. ఎందుకంటే దృష్టిని అంత చిన్న ప్రదేశంలో నిలపడం అంత సులువు కాదు. కష్టమే. మరి దీన్ని సాధించడానికి ఏమైనా ఉపాయాలున్నాయా? ఖచ్చితంగా. అందుకే ఈ సమాచారంలో 2 అద్భుతమైన పోలికలు వాడారు. ఇవి కేవలం కథలు కాదు, సాధనకు మార్గనిర్దేశం చేసే సూత్రాలు. ఓ, ఇంట్రెస్టింగ్. మొదటిది వడ్రంగి పోలిక. ఒక నైపుణ్యమున్న వడ్రంగి చెక్కను కోసేటప్పుడు తన దృష్టి అంతా తను గీసుకున్న గీత మీదనే పెడతాడు. అవును. రంపం పళ్ళు ముందుకు వెళ్తున్నాయా, వెనక్కొస్తున్నాయా, ఎంత వేగంగా కదులుతున్నాయా, ఇలాంటి విషయాలను పట్టించుకోడు. అతని లక్ష్యం ఒక్కటే, గీత తప్పకుండా కోయడం. ఓకే. దీన్ని ధ్యానానికి అన్వయిస్తే ఇక్కడ గీత ఏది, రంపం పళ్ళు ఏవి? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ గీత అంటే ముక్కుపుట్టల వద్ద శ్వాస తాకే ప్రదేశం. మన ఏకాగ్రతకు కేంద్ర బిందువు అదే. సరే. ఇక రంపం పళ్ళు అంటే లోపలికి, బయటికి వెళ్లే శ్వాస యొక్క కదలిక. చాలామంది ధ్యానం చేసేటప్పుడు చేసే పొరపాటు ఇదే. ఏం చేస్తారు? వాళ్ళు శ్వాస ఎక్కడిదాకా వెళ్తుంది, ఊపిరితిత్తుల్లో ఎలా నిండుతుంది, పొట్ట కదులుతుందా లేదా అని గమనిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు రంపం పళ్ల కదలికను చూస్తున్నారు. అవును, అది సహజంగానే అనిపిస్తుంది. కాని
ఈ పద్ధతి ప్రకారం సాధకులు శ్వాస ప్రయాణాన్ని అనుసరించకూడదు. కేవలం ఆ స్పర్శపైనే, ఆ గీతపైనే పూర్తి ఏకాగ్రత పెట్టాలి. దృష్టి స్థిరంగా, చలించకుండా ఒకే చోట ఉండాలి. కదలికను వదిలేసి స్పర్శను పట్టుకోవాలి. వావ్! ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. అంటే మన దృష్టిని విస్తరించకుండా ఒకే చోట సూది మొనలా కేంద్రీకరించడం అన్నమాట. సరే, వడ్రంగి పోలిక దృష్టిని ఎక్కడ పెట్టాలో చెబుతుంది. అవును, కానీ మనసులోకి వచ్చే ఆలోచనల సంగతేంటి? వాటిని ఎలా ఎదుర్కోవాలి? వాటిని ఆపడం అసాధ్యం కదా. బహుశా ఇక్కడే ఆ రెండో పోలిక ఉపయోగపడుతుందేమో. అదే ఆ ద్వారపాలకుడి పోలిక. సరిగ్గా పట్టుకున్నారు. రెండోది ద్వారపాలకుడి పోలిక. ఒక పెద్ద భవనానికి కాపలాగా ఉన్న ద్వారపాలకుడిని ఊహించుకోండి. సరే. అతని పని లోపలికి ఎవరు వస్తున్నారు, బయటికి ఎవరు వెళ్తున్నారు అని గమనించడం మాత్రమే. అతను ప్రతి ఒక్కరిని ఆపి, మీరెవరు, ఎందుకొచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు అని విచారించడం మొదలుపెడితే తన అసలు పని అయిన కాపలా కాయడం మర్చిపోతాడు. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఖచ్చితంగా. నిజమే. అంటే ఎవరినీ పట్టించుకోకుండా కేవలం వాళ్ల రాకపోకలను మాత్రమే నమోదు చేసుకోవాలి. ఇది ధ్యానానికి ఎలా వర్తిస్తుంది? ఇక్కడ ద్వారమంటే మన ముక్కుపుటలు. ఆ ద్వారం గుండా లోపలికి బయటికి వెళ్లేది శ్వాస. ఆ సమయంలో మనసు అనే ఇంట్లోకి ఎన్నో ఆలోచనలు, భావాలు, జ్ఞాపకాలు వస్తూ పోతూ ఉంటాయి. అవే ఆ వ్యక్తులు. మధ్యలో ఒక ఆలోచన వస్తే దాంతో సంభాషణ మొదలుపెట్టకూడదు. అంటే ఓ, ఈ ఆలోచన ఎందుకొచ్చింది, లేదా ఈ ఫీలింగ్ మంచిది కాదు అని వాటిని విశ్లేషించడంలో చిక్కుకోకూడదు. ఒక ఆలోచన వచ్చిందా, సరే. వెళ్ళిపోయిందా, సరే. మన పని అది కాదు. మన పని శ్వాసను గమనించడం. అంటే ఆలోచనలతో యుద్ధం చేయకూడదు, వాటితో స్నేహమూ చేయకూడదు. కేవలం వాటిని గమనించి వదిలేయాలి. ఇది వినడానికి చాలా సింపుల్గా ఉన్న ఆచరణలో చాలా కష్టం. అవును, మన ఇంటి డోర్ బెల్ కొడితే ఎవరా అని చూడకుండా ఉండటం ఎంత కష్టమో, ఇది కూడా అంతేనేమో. కష్టమే. అందుకే ఇదొక సాధన అంటారు. రోజూ చేయడం ద్వారానే ఆ నైపుణ్యం వస్తుంది. ద్వారపాలకుడు మొదట్లో ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడొచ్చు, కాని అనుభవం మీద ఏది ముఖ్యమో తెలుసుకుంటాడు. అవును, ఏది ముఖ్యమో ఏది కాదో తెలుసుకుంటాడు. అలాగే సాధకుడు కూడా కాలక్రమేణా ఆలోచనలను పట్టించకుండా ఉండటం నేర్చుకుంటాడు. సరే, ఈ సాధనిలాగే కొనసాగితేమవుతుంది? ఈ సమాచారం ప్రకారం కొంత సమయం తర్వాత శరీరం, మనసు తేలికగా మారి గాలిలో తేలుతున్నట్లనిపిస్తుందట. అది వినడానికే చాలా అద్భుతంగా ఉంది. అసలలా ఎందుకు జరుగుతుంది? అవును, మనస్సు శ్వాస మీద పూర్తిగా స్థిరపడినప్పుడు శరీరం మీద ఉండే మన మామూలు శ్రద్ధ తగ్గిపోతుంది. ఓహ్! దేహం యొక్క బరువు, నొప్పి, అలసట అనే స్పృహ కూడా ఒక రకమైన మానసిక భారమే కదా. నిజమే. మనసు ఆ భారం నుండి విముక్తి పొందినప్పుడు ఈ తేలికైన అనుభూతి కలుగుతుంది. ఇది మనస్సు సరైన మార్గంలో వెళ్తోందనడానికి ఒక మంచి సూచన. కానీ ఇక్కడే ఒక పెద్ద మలుపొస్తుంది. ఆ తేలికైన అనుభూతి తర్వాత శ్వాస చాలా సూక్ష్మంగా మారిపోయి అసలు ఉన్నట్టే అనిపించదట. ఇది నిజంగా భయపెట్టే విషయం. అవును. నాకైతే అయ్యో, నా శ్వాస ఆగిపోయింది, ఏదో తప్పు చేశాను అని ఖచ్చితంగా కంగారుపడతాను. ఇది పురోగతికి సంకేతమా, లేక సాధన ఆగిపోయిందనా? చాలామందికి ఇదే అనుభవం ఎదురవుతుందేమో. మీరు చెప్పింది 100% నిజం. చాలామంది సాధకులు ఇక్కడే నిరాశ చెంది తమ ధ్యానం చెడిపోయిందని అనుకుని ఆపేస్తారు. కానీ ఈ సమాచారం ప్రకారం ఇది పురోగతికి అత్యంత ముఖ్యమైన సంకేతం. నిజంగానా? అవును. ఇక్కడే మూడో అద్భుతమైన పోలిక ఉపయోగపడుతుంది. గంట శబ్దం పోలిక. గంట శబ్దం? అవును. ఒక పెద్ద గంటను గట్టిగా కొట్టినప్పుడు మొదట పెద్ద శబ్దం వస్తుంది. అది స్థూలంగా, స్పష్టంగా వినిపిస్తుంది. కానీ క్రమంగా ఆ శబ్దం తగ్గి ఒక సూక్ష్మమైన కంపనంగా, ఒక ప్రతిధ్వనిగా మారుతుంది. చివరికి ఆ కంపనం మాత్రమే మిగులుతుంది. అంటే శబ్దం పోలేదు, కేవలం దాని స్వరూపం మారింది. ఖచ్చితంగా. అలాగే శ్వాస కూడా మొదట్లో ముక్కు దగ్గర గాలి తాకడం అనే స్థూలమైన భౌతిక అనుభూతిగా ఉండి, ఏకాగ్రత పెరిగే కొద్దీ ఒక సూక్ష్మమైన మానసిక వస్తువుగా, అంటే సైన్ ఆబ్జెక్ట్గా మారుతుంది. సైన్ ఆబ్జెక్ట్ అంటే భౌతికమైన శ్వాస ఒక మానసిక చిత్రంగా, ఒక సూక్ష్మ సంకేతంగా రూపాంతరం చెందుతుంది. శ్వాస ఆగిపోలేదు, అది మరింత సూక్ష్మంగా మారింది. దాన్ని గ్రహించడానికి మనసు మరింత పదునుగా మారాలి. ఓకే, ఘంట శబ్దం పోలిక చాలా సహాయపడుతోంది. కాని ఆ క్షణంలో, ఆ భయంలో ఉన్నప్పుడు కేవలం ఈ పోలిక గుర్తుంటే సరిపోతుందా? ఆ శ్వాస కనిపించని దశలో ఏం చెయ్యాలి? ఆందోళన చెందకుండా ఉండటానికి ఏమైనా నిర్దిష్టమైన
ఆచరణాత్మకమైన సలహాలున్నాయా? ఉన్నాయి. ఈ మూలం 3 చాలా స్పష్టమైన సూచనలను అందిస్తోంది. 1. ప్రశాంతంగా ఉండాలి, కంగారు పడకూడదు. సరే. నా శ్వాస పోయింది అని భయపడటం మానేసి, ఓ నా సాధనలో తర్వాతి దశకు వచ్చాను, ఇది మంచిదే అని మనసును మార్చుకోవాలి. ఇది సాధనలో ఒక సహజమైన దశ అని గుర్తించాలి. సరే, మొదట కంగారు పడకూడదు. రెండోది, అనే స్థానంలో ఉండాలి. ఇది చాలా ముఖ్యం. ముక్కుపుట్టల వద్ద ఏమీ అనిపించకపోయినా దృష్టినక్కడే కేంద్రీకరించి ఉంచాలి. అక్కడ నుండి దృష్టిని కదల్చకూడదు. వడ్రంగి గీతను వదిలిపెట్టినట్టుగా. సరిగ్గా. సాధకుడు ఆ స్థానాన్ని వదిలిపెట్టకూడదు. ఓపికగా నా శ్వాస తిరిగి వస్తుంది, లేదా దాని సూక్ష్మరూపం నాకు తెలుస్తుంది అనే నమ్మకంతో అక్కడే వేచి చూడాలి. ఆ స్థానాన్ని వదిలిపెట్టకూడదు. అక్కడ ఏమీ లేకపోయినా అక్కడే ఉండాలి. ఇక 3వ సూచన, అది ఇంకా ముఖ్యమైనదై ఉండాలి. మూడోది, శక్తిని సమతుల్యం చేసుకోవాలి. నిరాశ చెందడమంటే శక్తిని కోల్పోవడమే. అలా కాకుండా శక్తి, విశ్వాసం, జాగరూకత, ఏకాగ్రత మరియు వివేకాన్ని, వీటన్నింటినీ సమతుల్యం చేస్తూ సాధనను మరింత ఉత్సాహంగా, పట్టుదలతో కొనసాగించాలి. అంటే బద్ధకంగా వదిలేయకూడవు, అలా అని అతిగా ప్రయత్నించి ఒత్తిడికి గురికాకూడదు. సరైన మోతాదులో పట్టుదలతో, ఇది నా సాధనలో తర్వాతి దశ అనే విశ్వాసంతో మరింత తీవ్రంగా సాధన చెయ్యాలి. ఆ సమయంలోనే అసలైన నైపుణ్యమవసరం. అద్భుతం. అంటే కంగారు పడకుండా, స్థానం వీడకుండా, మరింత పట్టుదలతో, సమతుల్యమైన శక్తితో సాధన చెయ్యాలి. సరే, ఇంత కష్టపడి ఈ దశలన్నీ దాటితే చివరికి ఫలితమేంటి? ఈ పద్ధతిని ఇంత శ్రద్ధగా సరిగ్గా పాటిస్తే కలిగే ప్రయోజనాలేంటి? ఈ సమాచారం ప్రకారం ఈ పద్ధతి ద్వారా 3 ప్రధాన ప్రయోజనాలు కలుగుతాయి. మొదటిది, మనం ముందే చర్చించుకున్నట్లు శారీరక తేలికదనం. ఆ తేలికైన అనుభూతి. అవును. శరీరం బరువు కోల్పోయి నీటిలో లేదా గాలిలో తేలుతున్న అనుభూతి కలగవచ్చు. భౌతిక శరీరం యొక్క బంధం నుండి స్వేచ్ఛ లభించినట్లు అనిపిస్తుంది. రెండవది, శుద్ధి చేయబడిన ఏకాగ్రత. మనసు స్థూల విషయాల నుండి, అంటే గాలి కదలిక వంటి వాటి నుండి, సూక్ష్మ విషయాలపైకి, అంటే ఆ మానసిక సంకేతం వైపుకి మారుతుంది. దానివల్ల మనసు యొక్క దృష్టి చాలా పదునుగా, స్పష్టంగా మారుతుంది. అనవసరమైన ఆలోచనల పొగమంచు తొలగిపోయి విషయాలు ఉన్నవి ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఇక 3వ ప్రయోజనం బహుశా అన్నిటికంటే ముఖ్యమైనదయ్యుంటుంది. అవును. మూడోది, మానసిక స్థిరత్వం. దీన్నే చలించని స్పృహ అని కూడా అనొచ్చు. మానసిక స్థిరత్వం అంటే మనసు ఒకేచోట స్థిరంగా నిలిచి ఉంటుంది. బయట ఎంత పెద్ద గొడవ జరుగుతున్నా, లేదా లోపల ఎన్ని భావోద్వేగాలు చెలరేగుతున్నా ఆ స్పృహ చలించకుండా ప్రశాంతంగా ఉంటుంది. ద్వారపాలకుడిలాగా. ఖచ్చితంగా. అది కేవలం గమనిస్తూ ఉంటుంది కాని దేనితోనూ ప్రభావితం కాదు. మానసిక స్థిరత్వం అంటే ఆఫీస్లో ఒక క్లిష్టమైన మీటింగ్లో ఉన్నా, లేదా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇది కేవలం ధ్యానంలోనే కాదు, రోజువారీ జీవితంలో కూడా ఉపయోగపడే నైపుణ్యంలా అనిపిస్తోంది. ఖచ్చితంగా. అదే అసలైన లక్ష్యం. ధ్యానంలో పొందిన నైపుణ్యాలను నిజ జీవితంలో ఉపయోగించుకోవడమే. ఈ స్థిరత్వమనేది ఒక సూపర్ పవర్ లాంటిది. ఆ మాట నిజం. అది మనల్ని మన భావోద్వేగాలకు బానిస కాకుండా వాటికి యజమానిగా మారుస్తుంది. మొత్తానికి ఈ విశ్లేషణలో మనం ఒక అద్భుతమైన ప్రయాణాన్ని చూశాం. శ్వాస మధ్యలో ఉండే చిన్న విరామాలను తొలగించి ఒక నిరంతర చక్రంతో మొదలుపెట్టి, అవును, వడ్రంగిలా దృష్టిని ఒకేచోట కేంద్రీకరించి, ద్వారపాలకుడిలా ఆలోచనలను పట్టించుకోకుండా వదిలేసి, చివరికి శ్వాస కనిపించకుండా పోయినప్పుడు కూడా గంటశబ్దంలా అది సూక్ష్మంగా మారిందని అర్థం చేసుకుని చలించకుండా ఎలా ఉండాలో నేర్చుకున్నాం. ఒక సంపూర్ణమైన ప్రక్రియ. అవును, ఇది కేవలం శ్వాసించడం కాదు, మనసును శిక్షణ ఇచ్చి ఉన్నత స్థితికి తీసుకెళ్లే ఒక పరిపూర్ణమైన శాస్త్రంలా ఉంది. అవును. ముగింపుగా ఒక ఆలోచనతో వదిలేస్తాను. ఇక్కడ మనం భౌతికమైన, స్థూలమైన శ్వాస ఒక సూక్ష్మమైన మానసిక వస్తువుగా ఎలా మారుతుందో చాలా వివరంగా చర్చించుకున్నాం. అవును. అంటే ఒక భౌతిక అనుభూతి ఏకాగ్రత మరియు సాధన ద్వారా ఒక మానసిక అనుభూతిగా రూపాంతరం చెందుతోంది. ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే, చెప్పండి. శ్వాస యొక్క భౌతిక అనుభూతి ఇలా రూపాంతరం చెందగలిగితే మన దైనందిన జీవితంలోని ఇతర స్థూల అనుభవాలకు, అంటే మనం చూసే రూపాలకు, వినే శబ్దాలకు, లేదా అనుభవించే తీవ్రమైన భావోద్వేగాలకు కూడా ఇలాంటి సూక్ష్మమైన ప్రతిరూపాలు ఉండవచ్చా?
ఆసక్తికరమైన ప్రశ్న. వాటిని మనం తగినంత శ్రద్ధ పెడితే వాటి వెనుక ఉన్న సూక్ష్మమైన వాస్తవాన్ని గమనించగలమా? బహుశా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూస్తున్నదానికంటే చాలా లోతుగా అర్థం చేసుకునే అవకాశం ఉందేమో.